భరత్ గారు చెప్పండి. ఇప్పుడు ముందు ఎట్లయితే మేము చెప్పామో ఈ హైకోర్టులో ఈ కేసు కొట్టుడు పోతుంది, ఏ రకమైన ఇది కూడా వీళ్ళకు ఉండదు అని, అట్లాగే సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఎట్లా వస్తుందో నేను చెప్పగలుగుతా. ఒకటేమో ఫస్ట్ ఈ పీసీ గోష్ఠి కోర్టు ఇట్లా వ్యాఖ్యానించింది కాబట్టి మరి వాళ్ళకు మళ్ళీ ఒకసారి ఫ్రెష్ గా ఆర్డర్స్ ఇవ్వాలన్నా లేకుంటే పాత ఆర్డర్ల మీద కొనసాగుతుందా అనేది పరిశీలించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ సుప్రీంకోర్టు హైకోర్టు దాని మీద స్టే ఇస్తే స్టే ఇవ్వచ్చు, ఇవ్వకూడదని ఏం లేదు. నేను అనేది ఏంటంటే ఈ సిబిఐ గురించి మాట్లాడుతున్నా. సిబిఐ వాళ్ళు దేని మీద విచారణ చేయాలి? జనరల్ గా ఏం చేస్తారంటే మిస్అప్రోప్రియేషన్, ఈ కరప్షన్, ఇట్లాంటి చార్జెస్ మీద సిబిఐని ఎంక్వైరీకి పెడతారు. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ఇంజనీరింగ్ ది. సరే వాళ్ళు ఇంజనీరింగ్ నిపుణులను తీసుకొచ్చి ఎంక్వైరీ చేసినా కూడా పీసీ ఘోష్ కానీ, విజిలెన్స్ కమిటీ కానీ, ఎన్డీఎస్ఏ కానీ కరప్షన్ చార్జెస్ ఎక్కడ కూడా ఎవరి మీద చెప్పలేదండి. వాళ్ళు పీసీ ఘోష్ హార్డ్లీ ఒక్క కామెంట్ ఏం చేశారంటే సర్వే కోసం ఏదైతే 6 కోట్ల రూపాయలు ఎంతో పే చేశారో అది రికవరీ చేయమన్నాడు. అంటే చిన్న అమౌంట్ అది ఎందుకు రికవరీ చేయమన్నాడు అంటే వాళ్ళు చెప్పిన దగ్గర ఈయన కట్టలేదు సుందిల్లా అన్నారము, కాబట్టి ఆ డబ్బు వేస్ట్ చేశాడు సీఎం అని చెప్పి కామెంట్ చేశాడు. అది ఒక్కటి తప్ప వేరే ఎక్కడ కూడా రికవరీ గురించి ఆయన మాట్లాడలే. ఎక్సెస్ అమౌంట్ పే చేసి ఉంటారని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేశాడు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, కానీ అది ఎక్సెస్ కాదు, ఇంప్లిమెంట్ చేశారు. సర్వే కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం అది ఫాలో అవుతుందా కాదా అనేది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినాక మళ్ళీ రికవరీ ఎట్లా చేస్తాడు అంటే ఏమీ అనలేదు అనే మాట వస్తుందనే ఉద్దేశంతో పనికిమాలిన 2 విషయాల మీద ఆయన రికవరీ అని లేకుంటే ఆ కామెంట్ చేశాడు. కాబట్టి సిబిఐ ద్వారా కొత్తగా తెలియదు ఏం లేదు. అయితే ఏవైతే నిర్వహణ లోపము తర్వాత నిర్లక్ష్యం జరిగినాయని చెప్పి సిబిఐ ఒకవేళ ఫైండింగ్స్ ఇచ్చినట్టయితే ఇంజనీర్ల మీద కొంత కేసులు పెట్టి వాళ్ళను మీరు ప్రొసీజర్ ప్రకారం పనిచేయలేదని చెప్పడానికి ఉంటుంది తప్ప కేసీఆర్ పాలసీ డిసిషన్ తీసుకున్న దాని మీద పెద్దగా కేసీఆర్ కో హరీష్ రావుకో సిబిఐ ఎంక్వైరీ ద్వారా వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు. ఇది చాలా అడ్వాన్స్ గా నేను చెప్తున్నా. మీరు సిబిఐ రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ ఒకసారి టాలీ చేయండి. భరత్ గారు, ఇంకో విషయము, ఇప్పుడు ఈ పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఏమన్నారు, ఘోష్ కనుక సుప్రీంకోర్టుకి వెళ్తాడా అని. వెళ్ళడానికి వీలేదు. ఘోష్ కెనాట్ గో టు సుప్రీం గవర్నమెంట్ మాత్రమే పోగలదు. ఎందుకంటే వన్స్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్స్ జాబ్ అండ్ సబ్మిటెడ్ ఎ రిపోర్ట్, ది కమిషన్ బికమ్స్ ఫంక్షన్స్ అఫీషియో. తర్వాత కొన్ని ఛానళ్లలో కమిషన్ తప్పు చేసింది, కమిషన్ డ్యూ ప్రొసీజర్ ఫాలో కాలేదు అని అన్నప్పుడు కమిషన్ కు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉండదా? నో, ఆయనకేం పర్సనల్ లయబిలిటీ లేదు. ఆయనకేం పర్సనల్ లయబిలిటీ లేదు, అట్లాంటిది ఏమి ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్, అంతకంటే ఎక్కువ ఏం లేదు. తర్వాత రెండోది ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళ ఫేస్ సేవింగ్ మెజర్ గా కొన్ని ఛానళ్లలో ఏం చెప్తున్నారంటే మళ్ళీ కేసీఆర్ కు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి మళ్ళీ ఎంక్వైరీ జరపచ్చు అది ఇది అని. అదంతా ఉత్త బోగస్, అట్లాంటిది ఏమి ఉండదు. ది కమిషన్ హెస్ అకంప్లిష్డ్ ఇట్స్ జాబ్. ఇట్ హెస్ బీన్ గివెన్ ఎ పర్టికులర్ జాబ్. కమిషన్ పునరుద్ధరించరాదా, చేయరాదా? లేదు 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 అసలు అట్లా చేస్తే ఇంకా ఎక్కువ ప్రెజుడిషియల్ గా ఉంటది అనమాట. అంటే ఈసారి ఖచ్చితంగా ఫిక్స్ చేయడానికే మళ్ళా కమిషన్ ని మళ్ళీ పునరుద్ధరించినారు, మళ్ళీ ఇంకో కమిషన్ వేసినారు అనేటువంటి రాజకీయంగా ఒక అపప్రదను మోయాల్సి వస్తుంది ముఖ్యమంత్రికి. అది అట్లా సాధ్యం కాదు. రెండోది ఏంటంటే ఎన్డీఎస్ఏ గానీ లేకపోతే ఇతరులు గానీ దే ఆర్ నాట్ కాంపిటెంట్ టు మేక్ ఎనీ కరప్షన్ చార్జెస్ అగైన్స్ట్ ఎనీబడి. దేర్ ఆల్ టెక్నికల్ బాడీస్, దే హ్యావ్ టు లుక్ ఇన్ టు వాట్ ఆర్ ది ఇంజనీరింగ్ ఫీజిబిలిటీస్, నాన్ ఫీజిబిలిటీస్, ఎక్కడ పొరపాట్లు జరిగింది, ఆ టెక్నికల్ మిస్టేక్స్ మాత్రమే పాయింట్అవుట్ చేయాలి. దేర్ జాబ్ ఈజ్ నాట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ ఇండల్జెంట్ ఇన్ కరప్షన్ ఆర్ ఇరిగేషన్ మినిస్టర్, ఇరిగేషన్ సెక్రటరీ, అట్లా కాదు. కాకపోతే వాళ్ళు ఒకటి ఆలోచించవచ్చు, ఏమని అంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు కనుక ఒకవేళ థరోగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కనుక చేస్తే మీకు ఈ లోపాలు ఎర్లీ స్టేజెస్ లో బయట వచ్చినప్పుడు why did you not take care of it, why did you push them under the carpet అని చెప్పి మేబీ దీస్ పీపుల్ ఆర్ హ్యాండ్ ఇన్ గ్లో విత్ ది బిల్డర్స్ ఆర్ ది ఇంజనీరింగ్ పర్టికులర్ కన్స్ట్రక్షన్ కంపెనీ అని మాట వాళ్ళు మాట్లాడే అవకాశం మాత్రం ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు ఇది హైకోర్టు ఫైండింగ్స్, బట్ సుప్రీంకోర్టు వేరే విధంగా కూడా ఆలోచించవచ్చు కదా. ఇక్కడ ఏముంది ఆలోచించడానికి? హైకోర్టు హెస్ వెరీ థరోలీ ఎగ్జామిన్, దే హావ్ నాట్ బీన్ గివెన్ నోటీస్. ఇప్పుడు కొత్తగా నోటీస్ ఇచ్చినట్టు ఏమైనా చెప్తారు? అసలు అడ్వకేట్ జనరల్ హెస్ యాక్సెప్టెడ్
ది కమిషన్ హ్యాస్ నాట్ గివెన్ నోటీస్, దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ అని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆర్గ్యూ చేసిన అంటే ఎట్లా చేయాల్సి ఉండే మీరు చెప్పండి, మీరు కమిషన్ ఏం చేసిన తప్పులేంది? అంటే ఒక విషయం మనం వీ షుడ్ బి ఆన్ రికార్డ్. అక్కడ దామా శేషాద్రి అనే ఒక అడ్వకేట్ మాత్రమే ఈ సెక్షన్ 8(2) వైలేషన్స్ గురించి చక్కగా ఆర్గ్యూ చేస్తున్నాడండి. మిగతా వాళ్ళందరూ ఏదో అట్లా కేసీఆర్ తరపున అడ్వకేట్ దామా శేషాద్రి అడ్వకేట్, మిగతా వాళ్ళ ఆర్గ్యుమెంట్ లో ఏం పసలేదు, మేము అప్పుడే చెప్పినాము. తర్వాత రెండోది ఏంటంటే కమిషన్ ఏం చేస్తే బాగుండేది అని అంటే, ఫస్ట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఎవరినైతే అపాయింట్ చేస్తారో ఆయన ఫస్ట్ చేయాల్సిన పని పబ్లిక్ నోటీస్ ఇవ్వడం. ఏమని, సో అండ్ సో కమిషన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఇంటూ సో అండ్ సో మిషన్. ది టర్మ్స్ ఆఫ్ ది రెఫరెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిషన్ ఆర్ దీస్. సో ది కమిషన్ is likely to conduct enquiry against so many individuals. Those who think that their position, they want to protect their own interests, they may appear before the commission and put across their point of view అని చెప్పి ఒక ఆపర్చునిటీ ఇచ్చుంటే, తర్వాత ఎప్పుడైతే కొంతమంది ఆఫీసర్లు వచ్చి కేసీఆర్ కు వ్యతిరేకంగా, హరీష్ రావుకు వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళకి నోటీసులు ఇచ్చేది. ఏమని, ఇట్లా దోస్ పీపుల్ హ్యావ్ డిపోజ్డ్ అగేన్స్ట్ యూ, ఇఫ్ యూ వాంట్ వీ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు క్రాస్ ఎగ్జామిన్ అని. అట్లా చేయలేకపోయినాడు. అక్కడ ప్రొసీజరల్. శరత్ గారు ఒక చిన్న సవరణ, పీసీ ఘోష్ కమిషన్ నోటీస్ ఇచ్చిందండి, పత్రికలలో కూడా ప్రచురించింది. మీరు ఎవరైనా కూడా పత్రికలు ప్రచురించేది అడ్వర్టైజ్మెంట్ లాగా వచ్చింది, నాట్ ఇన్ ది షేప్ ఆఫ్. మీరు ఇఫ్ యూ గో ఇన్ టు జస్టిస్ శ్రీరాములు కమిషన్, ఐ పాండురంగరావు కమిషన్, మిగతా వాళ్ళ దానికి కనుకపోతే, అంటే ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ బై ఎక్స్పీరియన్స్. ఐ యూస్ టు అపియర్. ఎట్లా చేయాల్సి ఉండే అంటే ఇట్ షుడ్ హావ్ బీన్ లైక్ ఏ షోకాజ్ నోటీస్. వాళ్ళకి ఇప్పుడు ఓపెన్ గా పబ్లిక్ ఏం చెప్పారంటే, నేను కూడా చూసిన తర్వాతనే నేను పిటిషన్ ఇచ్చాను. అయితే ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఫలానా తేదీ లోపల బూరుగుల రామకృష్ణారావు భవన్ ఫలానా ఫ్లోర్ లో మా ఆఫీస్ ఉంటది, అక్కడ సబ్మిట్ చేయండి అని మాత్రం ఇచ్చారు. అది చూసి నేను ఇచ్చాను. అట్లా కాదు, సాలిసిటింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ పుటింగ్ ది పర్సన్ హూ ఇస్ లైక్లీ టు బి ఎఫెక్టెడ్ అతనికి నోటీస్ ఇవ్వడం వేరు. ఇందులో రెండు రకాలున్నాయి. అంటే ఎట్లా అంటే పెళ్లి పత్రికను ఇచ్చేసినట్టుగా ఉంటదంట, పబ్లిష్ చేసినట్టుగా. అట్టా కాకుండా మీకు సంబంధించిన వ్యవహారాల మీద ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మే ఎఫెక్ట్ యూ, సో యూ మే ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్, యూ మే పుట్ అక్రాస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూ మే ప్రిజర్వ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ బై ఎంగేజింగ్ ఏ కౌన్సిల్ ఆర్ అపియరింగ్ బిఫోర్ ది కమిషన్ యువర్ సెల్ఫ్ అని ఇవ్వాలా. ఇప్పుడు మల్లెల బాబ్జీ కమిషన్ అక్కడ ఇక్కడ జరిగినాయి కదా, అట్లా ఎక్కడైనా అట్లా ఇస్తారనమాట. ఇప్పుడు ఉపేందర్ అని ఆయన వచ్చి విజయవాడ అడ్వకేట్ వచ్చి ఎంత ఎగ్జామిన్ చేసినాడు అందులో. లివరాన్ కమిషన్ ముందు కూడా మీరు ఆర్గ్యూ చేశారా? లేదు చేయలేదు, కానీ బట్ ఐ నో జస్టిస్ లిబరహన్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ జడ్జెస్ దట్ వీ హావ్ ఎవర్ కమ్ అక్రాస్. బట్ అంటే జనరల్ గా జుడిషియస్ అప్రోచ్ అనేది ఇది ఇన్బోర్న్ క్వాలిటీ అండి. లా చదువుకున్నంత మాత్రంలోనే అందరూ పరిపక్వం చెందుతారని కాదు. ఇది కింది కోర్టు ప్రాక్టీస్ చేయాలి. ఒకటి పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఎవరికి నేను అన్యాయం చెయ్యను, అందరి పట్ల సమభావనతో ఉంటాను అన్న ఉదార స్వభావం ఉన్న వాళ్ళే అంత ఫేర్ గా ఉండగలరు అనమాట. ఆ భావన ఉండాల. కమిషన్ కి ఆ భావన ఉంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ మీద కామెంట్ చేయడం అంటే వాళ్ళ రాజకీయ జీవితాలను నోటీస్ ఇచ్చారు కేసీఆర్, కానీ వాళ్ళు ఇచ్చిన దానికి జవాబు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. అంతే కదా? అంతే కదా. ఏం రాయలేదు, అందులో ఏం రాయలేదు కదా ఫలానా వాళ్ళు మీ మీద ఈ ఆరోపణ చేశారు. ఇంకొక విషయం చెప్పాలి ఒక నిమిషం, ఆయన ఏమన్నదంటే నోటీస్ లో జస్ట్ ఒక పేరాలో మీరు ఫలానా తేదీ నాడు వచ్చి హాజరు కావాలన్నది తప్ప నాకైతే రిటర్న్ నోటీస్ కూడా ఇవ్వలేదు. ఓవరాల్ గా ఫోన్ లో చెప్పారు మీరు వచ్చి అటెండ్ కండి అని. చాలా మందికి ఫోన్లలో చెప్పాడు ఆయన. మురళీధర్ రావు గారని ఆయనకు అసిస్ట్ చేయడానికి ఒక జిల్లా జడ్జి క్యాడర్ అనుకుంటా బహుశా, ఆయన ఫోన్ చేసి చెప్పేవాడు, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు విచారణ కోసం అని. కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఒకటే ఒక్క పేరాలో ఫలానా తేదీన మీరు హాజరు కావాలని రాశారు తప్ప నేను నోటీస్ చదివాను, మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, దీనికి మీరు విచారించాలి, దీని మీద క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాయర్తో హాజరు కండి అని కూడా ఎక్కడ లేదు అసలు. అట్లా కాదు, ఆ నోటీస్ తో పాటుగా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే డిపోజిషన్ చేశారో ఆ కాపీలు కూడా వాళ్ళకి పంపాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫీసర్స్ హ్యావ్ డిపోజ్డ్ అగైన్స్ ది చీఫ్ మినిస్టర్. వాళ్ళు ఏమన్నారు, మాదేం లేదు అంత సీఎంఏ చేసినాడు అనే రకంగా మాట్లాడారు కదా. ఆ డిపోజిషన్ కాపీస్ కూడా కేసీఆర్ కు పంపించి ఆయనని వాట్ డూ యూ వాంట్ టు సే,
అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే జస్టిస్ పిసి ఘోష్ హ్యాడ్ ఫెల్ట్ దట్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఈజ్ సమ్వాట్ ఏ డిఫరెంట్ పర్సన్, ఇతన్ని అనవసరంగా ఎంబరాస్ చేసే పని చెయ్యొద్దు అనే భావన కూడా ఆయనకు వచ్చినట్టుగా ఆ రిపోర్ట్ ను బట్టి చదివితే మనకు అట్లా కనపడుతుంది. దెర్ వాజ్ నో అంటే ఇంటెన్షన్, యాక్చువల్లీ హీ నెవర్ ఎంటర్టైన్డ్. మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే ఒక మాట చెప్తా. మేము ఒక 2 hours తలపెట్టుకొని ఇద్దరమే మాట్లాడినాం. అలా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ ముఖ్యమంత్రి చాలా గొప్పవాడండి, కాకపోతే బాగా డబ్బులు తిన్నట్టున్నాడు, ఇలా ఆయన అద్భుతమైన పని చేశాడు, నేను షాక్ అయినా కాళేశ్వరం చూసి వచ్చి అని ఆయన స్వయంగా కామెంట్ చేశాడు. ఆఫ్ ది రికార్డ్, ఇది చెప్పకూడదు కానీ డబ్బులు తిన్నట్టుగా ఆరోపణలు బాగా వస్తున్నాయి. డబ్బులు తింటే తినొచ్చు కానీ చాలా గొప్ప పని చేశాడండి అన్నాడు ఆయన. ఇవాళ రేపు తినడం లేవరండి అని కూడా అన్నాడు ఆయన. దొరకాయండి అవి అన్నాడు, పట్టుకోలేమండి అని కూడా అన్నాడు. అవి ఎట్లా పట్టుకుంటాం మనం అని కూడా అన్నాడు. అంటే ఒకటి భరత్ గారు ఒక విషయం మాత్రం ఉందండి ఇందులో. ఇప్పుడు ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసీఆర్ అంటే ఒక హిమాలయ పర్వతం లాగా, రేవంత్ రెడ్డి అంటే పొలిటికల్ లిల్లీపుట్ అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుందండి. దీని ఇమీడియట్ పర్యవసానం రేపు రాజకీయ వర్గాలలో రేవంత్ రెడ్డి వెంట ఉండే వాళ్లకు ఈయన మీద అపనమ్మకం పుడుతుంది. కేసీఆర్ వెంట ఉన్నా లేకున్నా కొద్దిగా దూరం నటిస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు కేసీఆర్ చుట్టూ ర్యాలీ. ఇది టైమింగ్ కూడా శరత్ గారు ఎటువంటి టైమింగ్ అంటే, నేను 36 లక్షల మంది ఏమో కేసీఆర్ ది చూశారు టీవీలలో, ఈయనదేమో 4 lakhs కూడా లేదు రేవంత్ రెడ్డి గారిది. ఈ రెండింటి రేవంత్ రెడ్డి ఇప్పుడు రోజు నేనేమంటా అంటే, రేవంత్ రెడ్డి రోజు 2 రోజులకు ఒకసారి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ 6 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఉంటది వ్యూవర్షిప్. ఓ ఏడాది తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడమనండి, అప్పుడు ఉంటుందో చూద్దాం. అది కాదు కానీ ఇక్కడ ఏంటంటే ఇంకోటి కూడా మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా కాళేశ్వరం కట్టాలని నిర్ణయం తీసుకున్న టైంలో ఇది రావడం వల్ల అది కొంచెం ఫెయిల్యూర్ కిందగా వస్తుంది రేవంత్ రెడ్డికి. తను పనికిరాదన్న దాన్ని మళ్ళా ముట్టుకున్నాడు. ఈ కాళేశ్వరం మీద వేసిన కమిషన్ కొట్టేశారు. ఇవన్నీ కూడా కొంచెం ఊరటే కాకుండా ఒక విజయంలాగా కూడా చూడొచ్చు. ఒక ఫ్యూయల్ ఇచ్చినట్టు టీఆర్ఎస్ కు 26వ వార్షికోత్సవం సందర్భంగా ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఒకటి మాత్రం చెప్పొచ్చు భరత్ గారు, లాస్ట్ గా నేను చెప్పే కామెంట్ ఏంటంటే, ఈ ముఖ్యమంత్రి ఏది కూడా ఆలోచించి చేస్తులేడు, ఎమోషనల్ గా పోతున్నాడు, కేవలము ప్రెజుడిషియల్ గా ఉన్నాడు, వ్యక్తుల మీద మన్నుపోయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద సుదీర్ఘమైన సమాలోచనల తర్వాత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకునే నిర్ణయాలు ఏవి ఉండట్లేదు అనేది ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఇతను కేవలం అక్కస్తో పనిచేస్తున్నాడు అనే భావన చాలా చాలా ప్రస్ఫుటంగా వస్తున్నట. ఇట్ విల్ ఎఫెక్ట్ ది పబ్లిక్ మొరల్ అండ్ ది పబ్లిక్ ఇమేజ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇప్పుడు మీరు ఈ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని ఆ రిపోర్ట్ పక్కకు నిలబెట్టి ఫోటో తీస్తే ఎట్లా కనబడుతుందండి? ఓకే, సో థ్యాంక్ యూ రైట్ సార్. భరత్ గారు ఒక్క మాట చెప్పండి. మన ముగ్గురం మాట్లాడే డిబేట్ కు జుగల్ బందీ అని పేరు పెట్టండి. కమిషన్ విచారణ జరుగుతున్నప్పుడు కూడా మనం చర్చించాం, చాలాసార్లు చర్చించాం. కమిషన్ విచారణ చాలాసార్లు మనం ముగ్గురం మాట్లాడుతున్నాం. కొన్నిసార్లు మాత్రమే నేను విభేదిస్తా, ఎక్కువ సార్లు ఎందుకంటే లీగల్ ఆస్పెక్ట్ చాలా ఉంటాయి కాబట్టి శరత్ గారితో నేను దాదాపుగా ఏకీభవిస్తా ఉంటా. అప్పుడప్పుడు కొన్ని కోపాలు కూడా వస్తుంది. ఇవాళ చాలా మంది అడ్వకేట్స్ ఈ రిపోర్ట్ రిజల్ట్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత నన్ను కలిసి కంగ్రాచులేషన్ చెప్పినారు. అన్న నువ్వు చాలా కరెక్ట్ చెప్పినావు, నువ్వేం చెప్పినావు, అసలు ఆ జడ్జ్మెంట్ కంగ్రాచులేషన్ మీకే చెప్తున్నట్టున్నారు. అంటే మొదటి నుంచి చెప్తున్నాడు కదా, శరత్ గారు చెప్పాను, నేను చెప్పాను, ఇది నిలబడదు. ఇంకోటి 8B కింద వాళ్ళు ప్రొసీజర్ ఫాలో కాలేదని కూడా శరత్ గారు చెప్పారు. ఓకే, నాకు గుర్తుంది, మన ముగ్గురమే ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, శరత్ గారు. సో మొత్తానికి రెహానా ఒక 1.5 year పాటు చేసిన ఎక్సర్సైజ్ అంతా కూడా